హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా టీచర్లకు పరిసరాలకు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట మనకు ప్రభుత్వం నుంచి. ఆ ప్రకటన ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో జేఏసీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిలా లచ్చిరెడ్డి ఎన్నిక కావడం జరిగిందనమాట. గత ప్రభుత్వ హయాంలో సంఘాల తీరును ఎండగట్టిన నేతలు ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని ప్రకటన. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో కొత్త సంఘం పురుడు పోసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కారం సాధ్యం కాలేదని సంఘాల నేతలు తమకు స్వలాభం కోసమే పనిచేశారని ఆరోపిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లో సమావేశమై కావడం జరిగిందనమాట. దాదాపు 65 సంఘాల నేతలు కలిసి జేఏసీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్.